رمضان في رمضان. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాం అలా మల్లా నబీ అబాద అమ్మబాద్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబ్బిష్షరి సద్రి వయస్సిర్లి అమ్రి వహలుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్ఖహు ఖౌలి. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ భాగంలో మనము చర్చించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే, రమజాను మాసానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మరియు జవాబులు. మరి మనం పరిశీలన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే, రమజాన్ యొక్క ఉపవాసము అనేది 5 మూల స్తంభాలలో ఒకటి. ఖచ్చితంగా ముస్లింలందరూ కూడా ఈ ఉపవాసాలను పాటించాలి. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఫస్ అలు అహ్ల జిక్రి ఇన్ కుంతుం లా తాలమూన్. ఒకవేళ మీకు తెలియకపోతే జ్ఞానం కలవారిని అడిగి తెలుసుకోండి. రమజాను మాసానికి సంబంధించి అనేక ప్రశ్నలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోకుండానే అనేక మంది ముందుకు కొనసాగుతూ ఉంటారు. కాబట్టి మనందరికీ ఎవరైతే జ్ఞానవంతులు అందుబాటులో ఉన్నారో వారి వద్దకు వెళ్ళి మనకు తెలియని సమాచారాన్ని తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మరి మన అంశంలోనికి వెళ్ళినట్లయితే మొదటిగా మనం పరిశీలన చేస్తే, ఈ రమజాన్ యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, మనందరికీ తెలిసిన విషయమే. ఖురాన్ ఈ రమజాను నెలలోనే అవతరింపజేయబడడం జరిగింది. ఈ ఖురాన్ రమజాను నెలలో ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ యందు అవతరింపజేయడం జరిగింది. ఈ రమజాను మనలో సహనాన్ని పెంపొందించే నెల. ఈ రమజాన్ నెల అనగానే మనమందరము కూడా ఖురాన్ పఠించేటటువంటి నెల. ఈ రమజాన్ అనగానే మనమందరము కూడా దాన ధర్మాలు చేసేటటువంటి నెల. ఈ రమజాను మాసం ఉమ్రాలు చేసేటటువంటి నెల. ఈ రమజాను మాసంలోనే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి. ఈ రమజాను మాసంలోనే అనేక మంది నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపించడం జరుగుతుంది. ఈ నెల అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క కారుణ్యంతో నిండి ఉన్నటువంటి నెల. ఇది మొట్టమొదటి విషయం. ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, రమజాన్కు మరియు ఖురాన్కు ఉన్నటువంటి సంబంధం ఏమిటి మనం పరిశీలన చేస్తే, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఇది సర్వమానవాళికి మార్గదర్శకత్వం. ఇందులో సన్మార్గంతో పాటు సత్యాసత్యాలను వేరుపరిచేటటువంటి నిదర్శనాలు కూడా ఉన్నాయి. సుబ్హానల్లాహ్. కాబట్టి ఈ ఖురాన్కి రమజాన్కి ఉన్న సంబంధం ఏమిటి అంటే, ఈ రమజాను మాసంలోనే ఈ ఖురాన్ గ్రంథము అవతరింపజేయడం జరిగింది. ఈ రమజాను మాసం వచ్చింది అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేస్తూ ఉంటుంది, ఈ రమజాను మాసము ఖురాన్ యొక్క పుట్టినటువంటి సంవత్సరము, పుట్టినటువంటి తేదీ, పుట్టినటువంటి రోజు అని మనకు ప్రతి సంవత్సరం గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ ఖురానే తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు మనకు సిఫారసు కూడా చేస్తుంది అల్లాహ్ దగ్గర. ఇది రమజాన్కు ఖురాన్కు ఉన్నటువంటి సంబంధం. మరి మనము ఆ తర్వాతి ప్రశ్నని పరిశీలన చేస్తే, ఈ రమజాను మాసం రాగానే అనేక ప్రదేశాల్లో అనేక మంది చర్చ చేస్తూ ఉంటారు. రమజాను మాసంలో ఒకవేళ మనము ఒక సున్నత్ నమాజ్ చదివితే మనకు ఫరజ్ నమాజ్కి సంబంధించిన పుణ్యం దొరుకుతుంది అని, అలాగే ఒక ఫరజ్ నమాజ్ చదివితే 70 ఫరజ్ నమాజుల పుణ్యం దొరుకుతుంది అనే విషయం మనం వింటూ ఉంటాము. మరొక విషయాన్ని పరిశీలన చేస్తే, రమజాన్ను 3 భాగాలు చేసి మొదటి 10 రోజులని ఒక భాగంగా చేసి, ఈ మొదటి 10 రోజుల్లో అల్లాహ్ యొక్క
కారుణ్యం ఉంటుంది అని, అలాగే ఆ తర్వాతి 10 రోజుల్లో అల్లాహ్ యొక్క క్షమాపణ ఉంటుంది అని, ఆ తర్వాతి 10 రోజుల్లో సృష్టికర్త అయిన అల్లాహ్ నరకం నుంచి విడుదల కోసం కేటాయించాడు అని మనం సమాజంలో వింటూ ఉంటాము సోదరులారా. మరి ఈ విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, మొట్టమొదటి విషయం అదేమిటి, ఒక ఫరజ్కి 70 ఫరజ్ల పుణ్యం దొరుకుతుంది అనే విషయాన్ని పరిశీలన చేస్తే సల్మాన్ ఫార్సీ రజల్లాహు అన్హు వారి కథనం అన్నట్లుగా మనకు ఒక హదీస్ కనబడుతుంటుంది. దీనిని మనం పరిశీలన చేశామనుకోండి, అల్లమా అల్బానీ రహిమహుల్లా వారు ఈ హదీస్ని జయీఫ్గా ఖరారు చేశారు. ఇస్నాదు జయీఫ్, ఇది జయీఫ్ అని ధృవీకరించడం జరిగింది. అది సనద్ ప్రకారమైన మతన్ ప్రకారమైన రెండు విధాలుగా కూడా ఈ హదీసు బలహీనమైనటువంటి హదీసు. మరి మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అసలు మనమెవరము నిర్ణయించడానికి సృష్టికర్త అయిన అల్లాహ్ పుణ్యాలు ఎంత ఇస్తాడు అనేది. మనము ఒక మాట చెప్పవచ్చు, రంజాను మాసంలో ప్రతి మంచి పనికి పుణ్యం ఎక్కువ లభిస్తుంది అని మాత్రం చెప్పగలమే, కానీ ఇది ఇంత అని మనము నిర్ధారించలేము. కాబట్టి ఈ విషయాన్ని మనమందరం కూడా జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాతి విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, ఎవరైనా మనకు రేడియో ద్వారానో లేదా టీవీ ద్వారానో లేదా ఫోన్ ద్వారానో మరే ఇతర సాధనం ద్వారానైనా నేను చంద్రుడిని చూశాను అంటే, మరి మనము ఆ సమాచారాన్ని పరిగణంలోకి తీసుకోవాలా వద్దా? ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏమిటి అంటే, మనము పూర్తిగా దాన్ని తిరస్కరించను లేము, అలాగే పూర్తిగా దాన్ని స్వీకరించను లేము. ఎందుకని అంటే, ఇవన్నీ కూడా ప్రచార సాధనాలు కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో అక్కడ ఎవరైతే ఉలమాలు లేకపోతే బాధ్యతాదారులు ఉన్నారో వారికి పూర్తి సమాచారం అందిన మీదట వారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి అనుగుణంగానే వెళ్ళాలి. కానీ మనకు ఎవరో ఏదో చెప్పారని లేదా ఎక్కడో ఏదో జరిగిందని ఆ సమాచారాన్ని తీసుకొని దాని మీద అనుసరించడము అనేది సరైనటువంటి విషయం కాదు. ఆ తర్వాతి ప్రశ్నను పరిశీలన చేస్తే, ఎవరైనా సరే రంజాన్ నెలను ప్రారంభించడానికి ఉపవాసాలతో ఒకవేళ చంద్రుడిని చూస్తే ఎంతమంది సాక్ష్యం అవసరమవుతుంది, అలాగే ఎవరైనా రంజాను అనంతరం పండుగ చేసుకోవాల్సి వస్తే దానికి ఎంతమంది సాక్షులు అవసరం అవుతుంది, ఉపవాసాలు ప్రారంభించడానికి ఎప్పుడైతే చంద్రుడిని చూస్తామో అప్పుడు ఎంతమంది సాక్షులు ఉండాలి, అలాగే పండుగ చేసుకోవడానికి ఎంతమంది సాక్షులు ఉండాలి అనే ప్రశ్నను మనం పరిశీలన చేస్తే దానికి జవాబుగా అబూ దావుద్లో మనకు ఒక హదీస్ కనబడుతుంటుంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు వారి కథనం. తరా అన్నాసు అల్ హిలాలా, ప్రజలందరూ కూడా చంద్రుణ్ణి వెతుకుతూ ఉన్నారు. అన్ని రాయితుహు ఫసామహు అమరన్నాసా, నేను ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళి నేను చంద్రుడిని చూశాను అని చెప్పాను. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసాలు ప్రారంభించారు మరియు ప్రజలందరికీ కూడా ఆజ్ఞాపించారు ఉపవాసాలు ఉండండి అని. మరి ఈ హదీస్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి, మనము ఉపవాసాలు పాటించడానికి నిజాయితీ పరుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము పూర్తిగా సరిపోతుంది ఉపవాసాలు ప్రారంభించడానికి. అలాగే ఒకవేళ పండుగ చేసుకోవాల్సి వస్తే దానికి సంబంధించి మరొక హదీస్ని మనం పరిశీలన చేశామనుకోండి, అబూ దావుద్లో మనకు ఒక హదీస్ కనబడుతూ ఉంటుంది. ప్రజలు ఉపవాసాల చివరిలో అంటే రంజాను చివరిలో చంద్రుని గురించి విభేదించుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇద్దరు పల్లెటూరు అరబ్బులు వచ్చి ప్రవక్త వారికి ఈ విధంగా తెలియజేశారు, మేము ఇద్దరము కూడా చంద్రుణ్ణి చూశాము అని అల్లాహపై ప్రమాణం చేసి మరీ చెప్పారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి మాటని తీసుకున్నారు, ఉపవాసాలు విరమించి పండుగ చేసుకోవడానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. కాబట్టి ఒకవేళ మనము పండుగ చేసుకోవాలి అనుకుంటే కనీసము ఇద్దరు సాక్షుల యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రెండు హదీసుల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, ఉపవాసాలు ప్రారంభించడానికి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం కావాలి, అలాగే ఉపవాసాలు పూర్తిగా విరమించి పండుగ చేసుకోవడానికి ఇద్దరు వ్యక్తుల యొక్క సాక్ష్యం తప్పనిసరి అయిపోతుంది. ఆ తర్వాతి ప్రశ్నని మనం పరిశీలన చేశామనుకోండి, పూర్తి ప్రపంచానికి ఒక చంద్రుడి యొక్క సమయాన్ని అనుసరించవచ్చా?
ఎందుకంటే దీని ద్వారా అందరూ కూడా ఏకతాటి మీదకి వస్తారు, ఐకమత్యము పదిలంగా ఉంటుంది కదా అని చెప్పేవారు కూడా ఉంటారు. ఇది ఎంత మాత్రము సాధ్యమయ్యే విషయం కాదు, అసాధ్యమైనటువంటి విషయం. చంద్రుడు వేరు భిన్న ప్రదేశాల నుండి వస్తూ ఉంటాడు. మరి చంద్రుని యొక్క రూపాలు కూడా సమయాలు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మనము పూర్తి ప్రపంచానికి ఒకే చంద్రుని తీసుకోవడం అనేది ఎంత మాత్రము సమంజసమైన పని కాదు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఉమ్ముల్ ఫజ్ల్ బిన్తే హారిస్ రజల్లాహు అన్హు వారు కురైబ్ను సిరియాలో ఉన్నటువంటి మావియా రజల్లాహు అన్హు వారి దగ్గరికి పంపించడం జరిగింది. మరి వారు అక్కడ ఉన్నప్పుడే రమజాన్ మాసం యొక్క చంద్రుణ్ణి చూడడం జరిగింది. పని అయిపోయిన తర్వాత వారు తిరిగి మళ్ళీ మదీనాకు రావడం జరిగింది. మదీనా వచ్చినప్పుడు వారిని అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు వారు ఈ విధంగా ప్రశ్నించారు, మీరు చంద్రుణ్ణి చూశారా అని. అప్పుడు ఆ వ్యక్తి తెలియజేశారు, మేము చంద్రుణ్ణి శుక్రవారం రోజు చూసాము. మరి ఇంకెవరు చూశారు అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నర్ మావియా రజల్లాహు అన్హు వారు కూడా చూడటం జరిగింది అని తెలియజేశారు. మరి మేమైతే శనివారం రోజున చంద్రుణ్ణి చూసాము, దాని ప్రకారంగానే మేము ఉపవాసాన్ని ఉంటున్నాము. కాబట్టి మనము 29 రోజులు పూర్తి చేసుకుందాము లేదా 30 రోజులు పూర్తి చేసుకుందాము అని అనడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నించారు, మీకు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ మావియా రజల్లాహు అన్హు వారి మీద కానీ వారి ప్రజల మీద కానీ నమ్మకం లేదా అని ప్రశ్నించడం జరిగింది. అప్పుడు వెంటనే అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు, లా హాకజా అమరన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, కాదు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా మమ్మల్ని ఆదేశించారు. మాకు మావియా రజల్లాహు అన్హు వారి మీద నమ్మకం లేక కాదు, ప్రవక్త వారు ఆదేశించినటువంటి పద్ధతి ఇది అని వారికి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాతి ప్రశ్నని మనం పరిశీలన చేస్తే, ప్రపంచంలో అనేక దేశాలలో వివిధ రకాలుగా సమయాలు ఉంటాయి. కొన్ని ప్రదేశాలలో 18 నుంచి 20 గంటలు పగలు ఉంటుంది. మరికొన్ని ప్రదేశాలలో పగలు చాలా పెద్దదిగా, రాత్రి చిన్నదిగా, లేదా రాత్రి పెద్దదిగా, పగలు చిన్నదిగా ఉంటుంది. అలాగే మరికొన్ని ప్రదేశాలలో పూర్తిగా 6 నెలలు రాత్రి ఉంటుంది, పూర్తిగా 6 నెలలు పగలు ఉంటుంది. ఇక్కడ నివాసం ఉన్నటువంటి వారు ఏ విధంగా జీవితం గడపాలి, ఏ విధంగా వారు ఉపవాసాలు పాటించాలి అనే విషయాన్ని పరిశీలన చేస్తే, ముందుగా ఏ ప్రదేశంలో అయితే 24 గంటలు ఉండి అందులో పగలు రాత్రి రెండూ కూడా ఉంటే, అది 18 గంటలైనా 20 గంటలైనా వారు పూర్తిగా ఉపవాసాన్ని పాటించాలి. అందులో ఎలాంటి వేరే అభిప్రాయం లేదు. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, ఎక్కడైతే 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి సమయం ఉంటుందో, మరి అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేయాలి అంటే, వారికి దగ్గరగా ఏ ప్రదేశం అయితే ఉంటుందో ఆ ప్రదేశం వారు ఏ విధంగా అయితే ఆచరిస్తున్నారో దాని ప్రకారము వీరు కూడా ఉపవాసాలను పాటించాలి. మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, యౌమున్ కసనతిన్ వ యౌమున్ కషహరిన్ వ యౌమున్ కజూమువతిన్ వ సాయిరు అయ్యామిహి క అయ్యామికుం. దజ్జాల్ ప్రపంచంలో 40 రోజులు ఉంటాడు అని తెలియజేసి, ఒకరోజు ఒక సంవత్సరానికి సమానంగా, ఒకరోజు ఒక నెలకు సమానంగా, మరియు ఒకరోజు ఒక వారానికి సమానంగా ఉంటుంది. మొత్తం రోజులు మీ రోజులు మాదిరిగానే ఉంటాయి. వెంటనే ఒక సహాబీ ఈ విధంగా అడిగారు, యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఫజాలికల్ యౌముల్లజీ కసనతిన్ అతక్ఫీనా ఫీహి సలాతు యౌమిన్. ఓ ప్రవక్త, ఒకరోజు ఒక సంవత్సరానికి సమానం అయినప్పుడు ఒకరోజు నమాజ్ చదివితే సరిపోతుందా అని ప్రశ్నించడం జరిగింది. వెంటనే ప్రవక్త వారు ఇలా అన్నారు, లా ఉఖ్దురు లహు కదరహ్, లేదు, దాన్ని అంచనా వేస్తూ చదవండి. మీరు ఒక అంచనా ప్రకారము పూర్తిగా నమాజులు చేయాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మరి దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఎవరికైతే 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుందో వారు తమకు దగ్గరగా ఉన్న ప్రదేశాల ఆధారంగా అంచనా వేసుకొని ఉపవాసాలను పాటించాలి, నమాజులను కూడా పాటించాలి.
మరి ఆ తర్వాతి ప్రశ్నని మనం పరిశీలన చేస్తే, మనం నివసిస్తున్నటువంటి ప్రదేశంలో అనేక మంది ముస్లిమేతరులు కూడా ఉంటారు. వారికి ఇస్లాం పట్ల అభిమానంతోనో లేకపోతే అలవాటు కారణంగానో రమజాను మాసం రాగానే అనేక మంది ముస్లిమేతరులు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఉపవాసాలను పాటిస్తుంటారు. మరి వారికి సంబంధించినటువంటి ఆదేశం ఏమిటి? దాని యొక్క సమాధానము, వారు ఏదైతే పుణ్యకార్యం చేస్తూ ఉన్నారో ఆ పుణ్యకార్యము ఆమోదయోగ్యం కావాలి అన్నా, పుణ్యం ప్రసాదించబడాలి అన్నా వారు తప్పనిసరిగా విశ్వాసులై ఉండాలి. వారు కేవలము ఉపవాసాలు ఉండడం ద్వారా వారికి పుణ్యము అనేది లభించదు. కాబట్టి మనము వివేకంతో వారికి అర్థమయ్యే విధానంగా ఇస్లాం గురించి, దేవుని ఏకత్వం గురించి చెప్పి వారు ఇస్లాం స్వీకరించేలాగా చేయాలి. అలా కాకుండా వారు ఉపవాసాలు ఉన్నారు అంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం. నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్ వద్ద సమ్మతమైనటువంటి ధర్మం. అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యమైన ధర్మం ఏదైనా ఉంది అంటే అది కేవలము ఇస్లాం మాత్రమే అని సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేయడం జరిగింది. మరొక వాక్యంలో, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హా వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాంని కాకుండా మరొక ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మము స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయే వారిలో చేరుతాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఎవరైతే ముస్లిమేతరులు ఇస్లాం స్వీకరించకుండా ఉపవాసాలు ఉంటున్నారో వారికి పుణ్యం లభించాలి అంటే ఖచ్చితంగా వారు ఇస్లాం స్వీకరించి ఉండాలి. అలాగే మరొక ప్రశ్నని మనం పరిశీలన చేస్తే, ఒకవేళ పిల్లలు కనుక ఉపవాసం ఉంటే ఆ పిల్లలకు కానీ లేదా వారి తల్లిదండ్రులకు కానీ పుణ్యము అనేది లభిస్తుందా? ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే పిల్లలు ఉన్నారో వారిపై ఉపవాసాలు అనేవి ఫర్జ్, విధిగా చేయబడలేదు. మొట్టమొదటి విషయం. అలాగే ఎవరైనా ఉపవాసాలను అలవాటు చేయడం కొరకు పిల్లలని ఉపవాసాలు ఉంచితే అందులో ఎలాంటి అభ్యంతరము లేదు. ఎందుకని అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాన్ని మనం పరిశీలన చేస్తే, ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు వారు ముందు ఒకసారి ఒక వ్యక్తి తారసపడడం జరిగింది. ఆ వ్యక్తి మద్యం తాగి ఉన్న స్థితిలో ఉన్నాడు. వెంటనే ఉమర్ ఫారూక్ వారు ఆ వ్యక్తిని దండిస్తూ ఇలా అన్నారు, మా దగ్గర చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఉపవాసాలు ఉంటున్నారు, మరి నీవు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అని ప్రశ్నించడం జరిగింది. మరి దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి ఉపవాసాలు అలవాటు చేయడం కొరకు ఉపవాసాలను ఉంచడంలో ఎలాంటి అభ్యంతరము లేదు. ఒకవేళ వారు ఉపవాసాలు పాటిస్తే వారికి పుణ్యం లభిస్తుంది, వారి తల్లిదండ్రులకు కూడా పుణ్యం లభిస్తుంది. అలాగే మరొక ప్రశ్నని మనం పరిశీలన చేస్తే, ఏవైతే ఫర్జ్ ఉపవాసాలు ఉన్నాయో, విధిగా చేయబడిన ఉపవాసాలు ఉన్నాయో, ఈ ఉపవాసాలు పాటించడానికి ఒక భార్య తన భర్త యొక్క అనుమతి తీసుకోవాలా అంటే ఎంత మాత్రము కాదు. మన సమాజంలో మనం చూస్తూ ఉంటాము, భార్యలు ఎవరైతే ఉంటారో వారు మా భర్త అనుమతి లేదు అని ఫర్జ్, ఏవైతే విధిగా చేయబడిన ఉపవాసాలు ఉన్నాయో వాటిని కూడా వదిలేసేవారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఏవైతే ఫరజ్గా విధిగా చేయబడిన విషయాలు ఉన్నాయో వాటిలో ఎవరి అనుమతి అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా ఏ భార్య కూడా తన భర్త యొక్క అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు ఫర్జ్ విషయాలలో. కానీ ఒకవేళ నఫిల్ ఉపవాసాలు ఉండాలి అంటే ఖచ్చితంగా భర్త యొక్క అనుమతి తీసుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, లా తసుముల్ మరఅతు వబాలుహా షాహిదున్ ఇల్లా బిఇజ్ని. భర్త ఇంట్లో ఉన్న సమయంలో భార్య, స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త అనుమతి తీసుకొనే ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలను పాటించాలి. కాబట్టి ఫరజ్ ఉపవాసాల్లో భర్త అనుమతి అవసరం లేదు, నఫిల్ ఉపవాసాల్లో భర్త అనుమతి తప్పనిసరి. ఆ తర్వాత ప్రశ్నను మనం పరిశీలన చేసినట్లయితే, రమజాను మాసంలో మరీ ముఖ్యంగా ఎండాకాలంలో ఎప్పుడైతే రమజాను మాసం వస్తుందో అలాంటి సమయాల్లో కొంతమంది ఇంకా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వారి యొక్క పని ఉంటుంది. ఉదాహరణకి ఏవైతే ఇనుప కొలిమిలు ఉన్నాయో, ఎక్కడైతే మంటలు బాగా వస్తూ ఉంటాయో అలాంటి చోట్ల పని చేస్తూ ఉంటారు. మరి వారు
ఇలాంటి ప్రదేశాలలో పనిచేసేవారు ఉపవాసం పాటించాలా లేక వదిలేయాలా అనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. మరి దీనికి సమాధానం ఏమిటి అంటే, ఎవరైతే ఇలాంటి ప్రదేశాలలో పని చేస్తూ ఉంటారో, వర్క్ చేస్తూ ఉంటారో, వారు ఏం చేయాలి? రంజాన్ మాసం రాగానే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రంజాన్ మాసంలో ఉపవాసాలన్నీ కూడా పాటించాలి, మొదటి విషయం. అలాగే కొంతమంది ఉలమాలు, అందరూ కాదు, కొంతమంది ఉలమాలు మాత్రము వీరు రంజాన్ మాసంలో ఉపవాసాలు వదిలేసి ఆ తరువాత ఉండవచ్చు అని అనుమతి ఇచ్చారు. కానీ ఆ తరువాత ఉండాలి అన్న వారి పని పూర్తిగా అదే అయినప్పుడు తరువాత అయినా వారు పని చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన విషయం ఏమిటి అంటే, మనము చేసేటటువంటి పని చాలా కఠినంతో కూడుకున్నది మరియు వేడితో కూడుకున్నది అయితే ఆ ఒక్క నెల, రంజాను నెల ఏదైతే ఉందో ఆ నెలని పూర్తిగా విశ్రాంతి తీసుకొని ఉపవాసాలను పాటించడమే అన్నిటికంటే ఉత్తమమైంది. ఒకవేళ మనము తర్వాత ఉందాంలే అంటే తర్వాత ఉండే అవకాశం దొరుకుతుందో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఇలా ఎవరైతే పని చేస్తున్నారో వారు పూర్తిగా విశ్రాంతి తీసుకొని ఉపవాసాలను పాటించాలి. ఆ తర్వాతి ప్రశ్నను పరిశీలన చేస్తే, రంజాను మాసంలో ఏవైతే ఫరజ్ ఉపవాసాలు మనం ఉంటామో ఆ ఉపవాసాల యొక్క సంకల్పం, నియత్ ఎప్పుడు చేసుకోవాలి? ఫరజ్ ఉపవాసాలు ఏవైతేనో వాటికి సంబంధించి రాత్రే మనము పూర్తిగా సంకల్పాన్ని, నియత్ని చేసుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మల్లం యుజ్మి సియామ కబ్లల్ ఫజ్రి ఫలా సియామలా. ఎవరైతే రంజాను ఉపవాసాల కొరకు రాత్రి సంకల్పించుకోరో వారి ఉపవాసము చెల్లదు. అంటే మనము మన యొక్క ఉపవాసాలు ఆమోదయోగ్యం కావాలి అంటే మనము రాత్రే ఉపవాసం యొక్క నియత్ని, సంకల్పాన్ని సంకల్పించుకోవాలి. లేదా పూర్తి రంజాను మాసానికి సంబంధించి మొదటి రోజే సంకల్పించుకున్నా సరిపోతుంది. ఆ తర్వాతి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే, ఇఫ్తారు త్వరగా చేయాలా లేదా ఆలస్యంగా చేయాలా అని కూడా అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లా యజాలు నాస బి ఖైరిన్ మా అజ్జలుల్ ఫిత్ర్. ప్రజలు ఉపవాసం విరమించడానికి తొందర పడినంత కాలము మంచి స్థితిలో ఉంటారు. కాబట్టి ఉపవాసాన్ని విరమించడానికి, ఇఫ్తారు చేయడానికి త్వరపడాలి. త్వరపడము అంటే దాని యొక్క అర్థము సూర్యాస్తమయం జరిగిపోవాలి. త్వరపడ్డము అంటే సూర్యాస్తమయానికి ముందే చేయడం అనేది ఎంత మాత్రము కాదు. కాబట్టి ఇఫ్తార్ సమయంలో మనము త్వరగా ఇఫ్తార్ చేయడము అన్నిటికంటే ఉత్తమము. మరి ఆ తర్వాతి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే, కొందరు రంజాను మాసంలో ఉపవాసాలను తప్పించుకోవడానికి ప్రయాణాల యొక్క సాకు చెబుతూ ఉంటారు. మరి వారి సంగతి ఏమిటి? ఎవరైతే కేవలము ఉపవాసాలను తప్పించుకోవడానికి ప్రయాణాలు చేస్తారో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఒకవేళ నిజంగానే మీకు అత్యవసరమై ప్రయాణం చేయవలసి వస్తే మీకు వెసులుబాటు కల్పించబడింది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఫమన్ కాన మిన్కుం మరీజన్ ఔ అలా సఫరిన్ ఫఇద్దతుం మిన్ అయ్యామిన్ ఉకర్. మీలో వ్యాధిగ్రస్తులో, ప్రయాణికులుగాను ఉన్నవారు ఆ ఉపవాసాల యొక్క లెక్కను ఇతర దినాలలో పూర్తి చేయాలి. మనలో వ్యాధిగ్రస్తులో, ప్రయాణికులో ఉంటే వారు తర్వాత పూర్తి చేసే వెసులుబాటు సృష్టికర్తనల్లా కల్పించాడు. కాబట్టి ఎవరైనా కేవలం ఉపవాసాలను తప్పించుకోవడానికి ప్రయాణం చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఆ తర్వాతి ప్రశ్నను మనం పరిశీలన చేస్తే, రంజాను మాసంలో అనేక మంది ఇఫ్తార్ పార్టీలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు ఇఫ్తార్ పార్టీలు చేస్తూ ఉంటారు. వారి దగ్గరికి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ప్రశ్న కూడా ఎక్కువ మంది ప్రశ్నిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఏమిటి? సాధ్యమైనంత వరకు అక్కడ నిషిద్ధ వస్తువులు, హరాం వస్తువులు కానీ లేదా హరాం సంపద కానీ ఏది వినియోగించని పార్టీ అయితే మీరు తప్పకుండా ఈ ఇఫ్తార్ పార్టీల వద్దకు వెళ్ళవచ్చు. కానీ ఎక్కువ శాతము ఇవి ఎందుకు చేస్తారు అంటే ఏదైనా ఒక సమూహాన్ని దగ్గర చేసుకోవడం కొరకు, లేదా కేవలము ఫోటోలు దిగి లేదా ప్రచార సాధనాల్లో వారి యొక్క పబ్లిసిటీ కోసమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి ఎక్కువ శాతం మంది ఏం చేస్తూ ఉంటారు అంటే
టోపీలు పెట్టడము తీయడంలోనే పూర్తి సమయం వృధా అవుతుంది. కాబట్టి ఏ ఇఫ్తార్ పార్టీ అయినా అక్కడ హరాంకి సంబంధించినటువంటి విషయాలు, వస్తువులు, ఆహార పానీయాలు లేనంత వరకు మీరు అందులో భాగం పంచుకోవచ్చు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే వెళ్ళకుండా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైంది. ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు. అలాగే రమజాన్ యొక్క విశిష్టత అనే కార్యక్రమంలో మరొక భాగంలో తప్పకుండా కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.